వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధికి నూతన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ వారి సందేశం. అందరికీ నమస్కారాలు. ఒక్క నిమిషం అమ్మా. భారతదేశంలో పాదయాత్రలు చాలా సందర్భాల్లో చాలా మలుపులు తిప్పినట్టు సందర్భాలు. 2023కు ముందు ఆనాటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ రెండు పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడి అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఇచ్చినారో అదేవిధంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజల్ని మేలుకొల్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్కు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పినారు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వం వస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవంతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే చేతగా ముందుకు పోతున్న తరుణంలో వారికి, పిప్రి గ్రామస్తులకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.